మా జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు మేము ఈ పందుల దొంగతనాలు ఒక పందులు ప్లస్ వీళ్ళు గొర్రెలు మేకలు ఏవి కనిపించినా దారిలో ఇవన్నీ దొంగతనాలు చేసే ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 16 మందిని అరెస్ట్ చేశాము. 10 days బ్యాక్ మనకి ఆదోని 1 town లిమిట్స్ లో కూడా 14 పందెలు అంతకంటే ఎక్కువ దొంగతనం చేశారు. అడ్డొచ్చిన వారిపైన ఈ ఎంటీ కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకొని వాళ్ళ మీద వేయడం, కూల్ డ్రింక్ బాటిల్స్ తో వాళ్ళ మీద వేస్తే కొట్టడానికి వేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కొంచెం వాళ్ళకి దెబ్బలు కూడా తగిలాయి. అందులో ఆ క్రమంలో దొంగతనం చేసి 14 కంటే ఎక్కువ ఉన్నాయి పందులు కూడా దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోయారు. మా దర్యాప్తులో శ్రీరామ్ అండ్ టీమ్ 1 town సిఐ గారి టీం దర్యాప్తులో మనకి మొత్తం 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 25 మంది ఉన్నారు. ఇందులో ఇన్ఫార్మెన్స్ ఉన్నారు, ప్రాపర్టీ రిసీవర్స్ ఉన్నారు, ప్లస్ దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారు. 3 వాహనాలని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద ఉన్న డేంజరస్ వెపన్స్, ఐరన్ రాడ్స్, కత్తులు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అడ్డొచ్చిన వారిపైన వీళ్ళు ఎవరైతే వారికి అడ్డొస్తారో అది బొలెరో అయితే వాళ్ళ దగ్గర ఉన్న వాహనంతో అయినా దూసుకెళ్లి వాళ్ళ మీద అటాక్ చేస్తారు, లేదంటే ఎంటీ బాటిల్స్ అయినా వాళ్ళ మీద త్రో చేసి వాళ్ళకి గాయాలు కలగజేసి భయభ్రాంతులకు గురి చేస్తారు. అడ్డొచ్చిన వారిపైన ఏ రకంగా అయినా వాళ్ళు దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. అందులో వీళ్ళు చాలా నిష్ణాతులు, అడ్డొస్తే ఏదైనా చేయగలరు. అలాంటి వారిని ఒక 16 మందిని అరెస్ట్ చేశాము. ఇందులో ఇంకా ఒక 25 మంది ఉన్నారు మొత్తం. ఇంకా మిగతా వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాము. వాళ్ళ వద్ద నుండి మనం మొత్తం ఒక 500 దాకా 542 పందులని మేము రికవరీ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 1,49,33,000 రూపాయలు. ఈ పందులని మెయిన్ మనకి కర్ణాటక స్టేట్ లో ఈ మీట్ పర్పస్ కి, పోర్క్ కి యూజ్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ కేవలం ఆదోనిలోనే కాదు, చుట్టుపక్కల పత్తికొండ సబ్ డివిజన్ లో కావచ్చు, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్, తెలంగాణ రాష్ట్రము, కర్ణాటక రాష్ట్రము, అనంతపూర్ జిల్లా, ఈ అన్ని చుట్టుపక్కల ఎక్కడైతే పందులు రేరింగ్ అనేది జరుగుతుందో అక్కడ నైట్ వెళ్ళి దారిలో నుండి పందుల్ని ఎత్తుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న బొలెరోలో వేసేసుకోవడం, అడ్డం వస్తే ఎవరినైనా అటాక్ చేయడం అనేది వీళ్ళ మెయిన్ ఎంఓ. దాని మీద కేసెస్ ఒక 40 కేసుల వరకు రిజిస్టర్ అయ్యాయి వీళ్ళ మీద చుట్టుపక్కల ప్రాంతాల్లో. మా దగ్గర ఆదోని సబ్ డివిజన్ లో ఒక 13 కేసుల వరకు రిజిస్టర్ చేశాం 1 town, 2 town, 3 town ఏరియాలో యాజ్ పర్ కంప్లైంట్. దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీళ్ళు మెయిన్ గా కర్ణాటక రాష్ట్రం సింగనూరు చెందిన వాళ్ళు. వాళ్ళే కాకుండా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది ప్రతి ఊర్లో వీళ్ళకి సంబంధించిన ఇన్ఫార్మర్స్ కూడా పెట్టుకొని ఈ పలానా చోట పందులు ఉన్నాయి, మీరు వస్తే ఇక్కడ దొరుకుతాయి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని ప్లస్ ఎవరైతే వీళ్ళు కొట్టేసిన పందుల్ని ఎవరికైతే అమ్ముతారో, అది బెంగళూరు మార్కెట్ లో కావచ్చు, వేరే మార్కెట్ లో కావచ్చు, దానికి సంబంధించిన రిసీవర్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ రిసీవర్స్. అవును, ఇస్వి పోలీస్ స్టేషన్ లో లేదండి, అది వేరే గ్యాంగ్. సింగనూరులోనే చాలా ఒక 4-5 టైప్ గ్యాంగ్స్ ఉన్నాయి. ఆ గ్యాంగ్ ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. వాళ్ళు జైల్లోనే ఉన్నారు, ఇప్పుడు బళ్ళారి సబ్ జైల్లో ఉన్నారు వాళ్ళు. ఆ గ్యాంగ్ కి వీళ్ళకి అంటే వీళ్ళు ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు, సమ్ కైండ్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్ ఉన్నాయి వీళ్ళకి. అన్నదమ్ముల పిల్లలు కావచ్చు, ఇంకెలాగో వాళ్ళు ఒకే ఎంబో, ఒకే ఊరికి చెందిన వాళ్ళు, ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు. నాకు తెలిసి ఒక 5 years నుండి చేస్తూ ఉండొచ్చు. ఆదోన్లో ఎవరు లేరు కానీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఉండి ఇక్కడ రెక్కి చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు.
ఇది డకాయిటీ కేసు అండి. 10 రోజుల ముందు మేము డకాయిటీ కేసు రిజిస్టర్ చేశాము. ఆ కేసు ప్లస్ ఇంకా కొన్ని దొంగతనాల కేసుల్లో కూడా వీళ్ళు ముద్దాయి. అంతేకాకుండా వీళ్ళ పైన కొన్ని చోట్ల మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. అంటే డకాయిటీ విత్ మర్డర్, ఇప్పుడు మనకి ఇస్వీలో జరిగింది డకాయిటీ విత్ మర్డర్, ఇలాంటి కేసులు కూడా ఉన్నాయి వీళ్ళ పైన. మా కేసెస్ రిజిస్ట్రేషన్ అదే అండి, మేము రిసిప్ట్ తీసుకొని వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళకి రిసిప్ట్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.